దేవుడు ఇచ్చిన పని. గమనించాలి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనాన్ని గమనించినట్లయితే మనకి విషయం అర్థమవుతుంది. దేవుడు తాను సృష్టించిన తోటను సేద్యం చేయడానికి కాచుటకు మానవుని నియమించాడు, మానవునికి పని ఇచ్చాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మానవుడు పని చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం అండి. మానవుడు కష్టపడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అండి. దేవుడు మానవుడిని సోమరిగా ఉండాలని ఎంత మాత్రము కోరుకోడు. ఇక్కడ గమనించాల్సిన విషయం, మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే నేను పని చేయాలనుకుంటున్నాను, అయితే నాకు శక్తి లేదు, నాకు జ్ఞానం లేదు అని చాలామంది అంటుంటారు. గమనించాలి, మానవుడిగా ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరికి తగిన జ్ఞానమును, తగిన శక్తిని, తగిన బలమును, తగిన తెలివిని దేవుడు ఇస్తారండి. ఇచ్చి చెప్తారు పని చేయమని. అయితే చాలామంది వ్యక్తులు తమలో దాగి ఉన్న జ్ఞానమును, తమలో దాగి ఉన్న శక్తిని గుర్తించకుండా, దేవుడు తమని ఈ లోకానికి పంపించిన ఆ యొక్క ఉద్దేశాన్ని గుర్తించకుండా మేము ఎందుకు పనికిరాము, నేను ఎవ్వరికీ ఉపయోగపడను, నా జీవితం వ్యర్థము అని చాలామంది బాధపడుతూ ఉంటారు. గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు తగిన సామర్థ్యమును ప్రతి ఒక్కరికి ఇచ్చి భూమి మీదకి పంపిస్తారు. మరి మనలో ఎంతమంది దేవుడు మనకిచ్చిన సామర్థ్యాన్ని గుర్తిస్తున్నాం, మనలో ఎంతమంది దేవుడు మనకిచ్చిన జ్ఞానం గుర్తిస్తున్నాం, మనలో ఎంతమంది దేవుడు మనకిచ్చిన తెలివిని గుర్తిస్తున్నాం, మనలో ఎంతమంది దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని గుర్తిస్తున్నాం, దేవుని కొరకు జీవిస్తున్నాం. ఒకసారి ఆలోచించేద్దాం. సోమరులుగా ఉండకుండా పని చేద్దాం, కష్టపడదాం, అందుకు తగిన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.